అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1960 కాలం నాటి మౌగ్లీ కథ. అరణ్య పురాణం 5వ భాగం. మోగ్లీ ఒక పరుగున అరణ్యం దాటి సాయంకాలం సంధ్య చీకట్లు కమ్ముకుంటుండగా గుహకు చేరుకుని లోయలోకి తొంగి చూశాడు. పిల్ల తోడేళ్లు వేట కోసం బయటికెళ్లారు. గుహలోపల ఎక్కడో పనిచేసుకుంటున్న తోడేలమ్మ మౌగ్లీ ఊపిరి చప్పుడు విని తన కప్పాయిని ఏదో వేధిస్తున్నదని గ్రహించి, ఏమిటిది నాన్నా, ఏమైంది అన్నది. ఏవో గబ్బిలాలు షేర్ఖాన్ గురించి వదురుతున్నాయి. ఈ రాత్రి వేటకు పొలాల మధ్యకు పోతున్నాను అంటూ మౌగ్లీ కొండ దిగువకు లగించి పరుగెత్తి దిగువ లోయలో ఉండే వాగును చేరి అంతలో మంద వేటాడే ధ్వనులు వినిపించేసరికి నిలిచిపోయాడు. దుప్పి రంకె వినపడింది. అది తప్పించుకోలేని ఇరుకులో పడినట్టుగా ముక్కింది. యువక తోడేళ్ల కేకలు వినిపించాయి. అకేలా, అకేలా, అకేలా తన బలం చూపుతాడు. నాయకుడికి దారి తొలగండి. దూకు అకేలా. అకేలా దూకి దుప్పిని పట్టుకోలేకపోయినట్టు స్పష్టమైంది. అకేలా పళ్ళు కరుచుకున్న చప్పుడయింది. దుప్పి ముంగాళ్లతో గట్టిగా ఒక తన్ను తన్నేసరికి అకేలా ఆర్తనాదం చేశాడు. మౌగ్లీ ఇంకేమీ వినదలుచుకోక ముందుకు పరుగు తీశాడు. మంద చేసే కోలాహలం అంతకంతకు అస్పష్టమైపోయింది. మౌగ్లీ పొలాల మధ్య ఉండే గుడిసెల దగ్గరికి చేరుకున్నాడు. వాడు ఒక కిటికీ సమీపంలో ఉన్న గడ్డి కుప్పలో దూరి, బాగీరా నిజం చెప్పాడు. నాకు అకేలాకు రేపు ఒకే రకమైన రోజు అనుకున్నాడు. అతను లేచి త్వరలోనే చేల మధ్య ఉండే గ్రామాలను చేరాడు. అయితే అక్కడ ఆగలేదు. ఎందుచేతనంటే అవి అరణ్యానికి సమీపంలోనే ఉన్నాయి. తనకు అరణ్యంలో కనీసం ఒక ప్రబల శత్రువు ఉన్నాడు. అతను లోయకుండా పోయే ఎగుడుదారి వెంట అలుపులేని పరుగున దాదాపు 20 మైళ్ళు వెళ్ళి తనకు అపరిచితమైన ప్రాంతం చేరుకున్నాడు. అక్కడితో లోయ ముగిసింది. విశాలమైన మైదానం వచ్చింది. దానిమీద అంతటా చిన్న చిన్న గుట్టలు, బీటలు ఉన్నాయి. మైదానం ఒక చివర ఒక గ్రామం ఉన్నది. రెండవ చివర చిట్టడవి ఉన్నది. మైదానం అంతటా ఆవులు, గేదెలు మేస్తున్నాయి. వాటిని కాసే కుర్రవాళ్ళు మౌగ్లీని చూస్తూనే పెద్దగా కేకలు పెట్టి పారిపోయారు. ఊర కుక్కలు అతన్ని చూసి మొరుగుతూ వెంటబడ్డాయి. ఆకలి దహించుకుపోతుండడం చేత మౌగ్లీ గ్రామం కేసి నడిచాడు. గ్రామం ద్వారం దగ్గర ఒక పెద్ద ముళ్ళ పొద కనిపించింది. చీకటి పడేవేళ దాన్ని ద్వారానికి అడ్డం పెట్టి పగటివేళ పక్కకు తోస్తారు. ఆహా, ఇక్కడి వాళ్ళకు కూడా అరణ్యవాసులంటే బెదిరే అన్నమాట అనుకున్నాడు మౌగ్లీ. గ్రామం ద్వారం వద్ద కూర్చున్నాడు. ఎవరో గ్రామం నుంచి బయటకు వచ్చారు. మౌగ్లీ లేచి నిలబడి నోరు తెరిచి తనకు ఆహారం కావాలని వేలితో నోటిని చూపిస్తూ సంజ్ఞ చేశాడు. ఆ మనిషి మౌగ్లీ కేసి నిర్ఘాంతపోయి చూసి పురోహితుణ్ణి పేరు పెట్టి గట్టిగా పిలుస్తూ వీధి వెంట పరిగెత్తాడు. గ్రామ పురోహితుడు చాలా ఒడ్డు పొడుగు మనిషి. నుదుట పసుపు పచ్చ బొట్టు, కుంకం బొట్టు పెట్టుకున్నాడు. తెల్లని బట్టలు కట్టుకున్నాడు. కనీసం 100 మందిని వెంట పెట్టుకుని ఆయన గ్రామద్వారం దగ్గరికి చేరాడు. ఆయన వెంట ఉన్న వారిలో కొందరు మౌగ్లీ కేసి గుడ్లు పెట్టుకొని చూశారు. కొందరు మాట్లాడారు. కొందరు గట్టిగా అరిచి మాట్లాడారు. ఈ మనుషులకు కొంచెం కూడా మర్యాద తెలియవు. కొండముచ్చుల్లాగే ప్రవర్తిస్తున్నారు అనుకున్నాడు మౌగ్లీ. జుట్టు వెనక్కు పడేలాగా తల విదిలించి గ్రామస్తుల కేసి కొరకొరా చూశాడు. భయపడ్డానికి ఏముంది? వాడి కాళ్ళ మీద, చేతుల మీద ఆ మచ్చలు చూడండి. తోడేళ్లు కరిచాయి. వాడు తోడేలు మనిషి. అరణ్యం నుంచి పారిపోయి వచ్చాడు అంతే అన్నాడు పురోహితుడు. ఆయన అన్న మాట నిజమే. మౌగ్లీతో ఆడుకునేటప్పుడు తోడేలు కూనలు అనుకోకుండా కాస్త గట్టిగా కరిచాయి. వాడి చేతుల మీద, కాళ్ల మీద తెల్లని మచ్చలు అనేకం ఉన్నాయి. కానీ మౌగ్లీ వాటిని కాట్లుగా భావించలేదు. నిజమైన కాటు ఎలా ఉండేది వాడికి తెలుసును. అయ్యో అయ్యో, పాపం, వాణ్ణి తోడేలు కరిచాయా? చూడ్డానికి చక్కగా ఉన్నాడు. నీ కొడుకుని పులి పట్టుకుపోయింది చూడు మెస్సువా, అచ్చు అలాగే ఉన్నాడు అన్నారు 2-3 స్త్రీలు. చేతులకు కాళ్లకు బరువైన కడియాలు తొడిగిన ఒక స్త్రీ, ఏది చూడండి అంటూ ముందుకు వచ్చి కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని మౌగ్లీని పరికించి చూసి, వాడు కాదులే, ఇంకా బక్కగా ఉన్నాడు, కానీ అంతా అదే పోలిక అన్నది. పురోహితుడు తెలివిగల పిండం. మేసువా మొగుడు గ్రామానికి పెద్ద షావుకారు. అందుచేత పురోహితుడు క్షణంసేపు ఆకాశానికేసి చూసి, అరణ్యం పుచ్చుకున్నది అరణ్యమే తిరిగి ఇచ్చేసింది. అబ్బాయిని తీసుకోచెల్లమ్మా
అందరి భవిష్యత్తు ఎరిగిన పురోహితుడి మాట మరిచేవు అన్నాడు. ఇదంతా చూస్తుంటే మంద చేసే పరీక్ష గుర్తొచ్చింది మౌగ్లీకి. కానీ తాను మనిషి అయినప్పుడు మనిషిలాగే తయారు కాక తప్పేది లేదు. జనం దారి ఇచ్చిన మీదట ఆ స్త్రీ మౌగ్లీని తన ఇంటికి తీసుకుపోయింది. అక్కడ ఒక ఎర్ర లక్క పూసిన మంచము, అరడజను రాగి వంట పాత్రలు, ఒక గూట్లో దేవుడి విగ్రహము, ధాన్యం పోసుకోవడానికి ఒక పెద్ద బాణ, గోడ మీద ఒక పెద్ద అద్దము ఉన్నాయి. ఆవిడ వాడికి తాగడానికి పాలు, రొట్టె ఇచ్చింది. వాడి నెత్తిమీద చెయ్యి ఆనించి వాడి కళ్ళలోకి చూసింది. పులి అరణ్యంలోకి ఈడ్చుకుపోయినా తన కొడుకే ఒకవేళ తిరిగి వచ్చాడేమో. సత్తూ, ఒరే సత్తూ అని ఆమె వాణ్ణి పేరు పెట్టి పిలిచింది. మౌగ్లీ ఆ పేరు ఎరిగినట్టు కనబడలేదు. నీకా వేళ కొత్త చెప్పులు కొన్నానే, జ్ఞాపకం ఉందిరా అంటూ ఆమె వాడి పాదాలు ముట్టుకున్నది. అవి ఇంచుమించు గిట్టలంత గట్టిగా ఉన్నాయి. ఇవి చెప్పులు తొడిగిన కాళ్ళు కావు, నువ్వు సత్తువి కావు, కానీ నువ్వింకా నా కొడుకువే అన్నదామె. మౌగ్లీ ఇదివరకు ఎన్నడూ చూరు కింద ఉండినవాడు కాదు. వాడికి ఇంట్లో ఉండడం అదోలాగున్నది. వాడు ఇంటి కప్పు కేసి చూసి తాను పారిపోవాలంటే ఆ కప్పును ఛేదించడం తనకు అవలీల అని తెలుసుకున్నాడు. కిటికీలకు కూడా గడియల్లేవు. ఇంకా ఉంది. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.